అందువల్ల ఆ కంక్లూజన్ ఎట్టి పరిస్థితుల్లో కరెక్ట్ కాదు. కుటుంబాన్ని మేనేజ్ చేయడం అనేది వేరే అంశం, పార్టీని మేనేజ్ చేయడం అనేది ఇంకో అంశం. కవిత తాజా ఆరోపణల తర్వాత కాంగ్రెస్ నాయకులు కూడా రెస్పాండ్ అవుతూ ఉన్నారు సార్. కొంతమంది ఇది ఎంత ఫ్యామిలీ డ్రామా అంటుంటే ఇది కేసీఆర్ వైఫల్యము అని చెప్పి మరికొంతమంది కామెంట్ చేస్తూ ఉన్నారు. కవిత తిరుగుబాటుపై కాంగ్రెస్ నేతల స్పందన చూస్తే మీకేమనిపిస్తుంది సార్? కాంగ్రెస్ పార్టీ సమస్య ఏంటంటే టూ మచ్ డెమోక్రసీ కదా. వాళ్ళు ఒక వ్యూహంతో స్పందిస్తున్నారని నేను అనుకోను. ఎవరికి తోచిన పద్ధతిలో వాళ్ళు స్పందిస్తున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకులకు అర్జెంటుగా ఏం అవసరం వచ్చిందండి స్పందించడానికి? ప్రాబ్లం ఇది కాంగ్రెస్ అదే, దేశంలో అదే, రాష్ట్రంలో అదే. ఒక వ్యూహం ఉండదు, ఏమీ ఉండదు. అదే మీకు బీజేపీలో చూడు చాలా వ్యూహాలు ఉంటాయి. రఘునందన్ రావు మాట అనడంతోనే కిషన్ రెడ్డి ఇదేం పద్ధతి అని ఆయన పేరు చెప్పకుండా వార్న్ చేసినట్టు ఇవాళ పేపర్లో కూడా చూసాం మనం. సో ఆ టాపిక్ మా తర్వాత మాట్లాడుకుందాం. సో అందువల్ల కాంగ్రెస్ పార్టీకి వచ్చే సమస్య ఏంటంటే టూ మచ్ డెమోక్రసీ. ఎవరికి తోచిందో వాళ్ళు మాట్లాడతారు. ఇందులో కవిత రావడము, కాంగ్రెస్ పార్టీలోకి రావాలని కోరుకునే వర్గం ఉంటుంది, కవిత రాకూడదనే వర్గం ఉంటుంది. రావాలని కోరుకునే వర్గం ఒక రకంగా స్పందిస్తుంది, కవిత నెట్టిపట్లో రాకూడదు అనే వర్గం ఇంకో రకంగా స్పందిస్తుంది. మీరు గమనించండి, వైఎస్ షర్మిల కాంగ్రెస్లో చేరుతుంది అని అనే ఫీలర్ వచ్చుతోనే కాంగ్రెస్ పార్టీలో ఈ రకమైన రియాక్షనే చూసాం మనం. మా రాజశేఖర రెడ్డి బిడ్డ, మా రాజశేఖర రెడ్డి పట్ల మాకు ఆ అనుబంధం ఉంది, ఆ కుటుంబంతోనే మాకు బంధం ఉంది అని రేవంత్ రెడ్డి, నాన్ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లీడర్స్ ఒక రకంగా మొదటి నుంచి కాంగ్రెస్లో ఉన్న నాయకులు షర్మిల పట్ల సానుకూలంగా స్పందించారు. మీకు గుర్తుంటే మీకు బట్టి విక్రమార్క లాంటి వాళ్ళు ఇతరులకు కూడా చాలా సానుకూలంగా స్పందించారు. అదే రేవంత్ రెడ్డి మీకు ఏం స్పందించాడు? ఆమె రావచ్చు కాంగ్రెస్ పార్టీలో, తప్పేం లేదు, కానీ తెలంగాణలో రాజకీయం చేయొద్దని ఓపెన్ చెప్పేశాడు. ఆయన వెళ్ళి ఆంధ్రప్రదేశ్లో రాజకీయం చేసుకోవచ్చు అన్నాడు. ఎందుకు ఈ తేడా ఉంది? రేవంత్ రెడ్డి ఏమో ఆంధ్రప్రదేశ్లో రాజకీయం చేసుకోవచ్చు షర్మిల అన్నారు. బట్టి విక్రమార్క ఆమెకు తెలంగాణలోనే సో మీకు పాలేరు సీట్ ఇచ్చి గెలిపిద్దామని చర్చ నడిచిందా లేదా? పొంగులేటి శ్రీనివాసరెడ్డి లాంటి వాళ్ళు ఆ పాలేరు సీటు కుటుంబంతో నా బంధం గురించి మాట్లాడారు లేదా? ఎందుకు? షర్మిల రావడం మరో పవర్ సెంటర్గా రేవంత్ భావించాడు. షర్మిల రావడం వల్ల రేవంత్ రెడ్డి ఎదుర్కోవచ్చని ఇతరులు భావించుంటాలి. అందువల్ల కాంగ్రెస్ పార్టీ అంటే అలా ఉంటుంది. ఇప్పుడు కూడా అంటే కవిత రావడం ఒక వర్గానికి ఆసక్తి ఉండొచ్చు, కవిత రాకూడదని ఇంకొకరికి ఉండొచ్చు. ఈ లోపల అధిష్టానం ఏ నిర్ణయం తీసుకోదు, అదొక పంచాయతీ వాళ్ళకు. సో కాంగ్రెస్ హైకమాండ్ చెప్పినా ఎవరెవరు ఎందుకు వింటారన్నది తెలియదు. సో అందువల్ల కాంగ్రెస్ పార్టీ ఒక వ్యూహాత్మకంగా స్పందిస్తుందని అనుకోను. నిజంగా కాంగ్రెస్ పార్టీ ఏం చేయాలి? ఈ షుడ్ కీప్ క్వైట్, నాకేం సంబంధం, ఆ పార్టీలో జరుగుతున్న అంతర్గత పరిణామాలు అని లెట్ ఇట్ బాయిల్. ఇప్పుడు దానికి వీళ్ళు ఏం చేస్తున్నారంటే మంటన పెడతాను, చల్లి నీళ్ళన పోస్తాను. ఇప్పుడు ఒక వాటర్ మండుతోంది, నువ్వేం చేయాలి? కామ్గా ఉంటుంది, దాని సంగతి తేలుతుంది. లేదు కొంతమంది వచ్చి దాని కింద మంట పెడతారు కాంగ్రెస్ నాయకులు, కొంతమంది వచ్చి కొన్ని చల్లీళ్ళు వస్తారు. ఇదెందుకు? కీప్ క్వైట్. నిజంగా కవిత వల్ల ఎవరికి లాభం? ఆమె బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడుతుంది. సో కాంగ్రెస్ సంతోషించాలి కదా. ఆమె కాంగ్రెస్లో వస్తుందని అనే ఒక రకమైన ఫీలర్స్ వచ్చాయి. అది కూడా కాంగ్రెస్ లాభమే కదా. సో బీజేపీని ఆమె వ్యతిరేకిస్తుంది, బీఆర్ఎస్లో ఆమె ముసలం పెడుతోంది అన్నప్పుడు కాంగ్రెస్ ఆనందపడాలి కదా. ఇప్పుడు కవిత మీద కూడా అటాక్ చేస్తారు వీళ్ళు. సో అటాక్ చేయాల్సిన అవసరం ఏంటి మనకు? సో ఈ పరిణామాలు మనకు అనుకూలంగానే జరుగుతున్నాయి, ప్రశాంతంగా జరగనీయండి అని ఊరుకోవచ్చు కదా. అందుకే కాంగ్రెస్ పార్టీకి వ్యూహం లేదు కవిత విషయంలో అనేది క్లియర్గా అర్థమవుతుంది కదా. ఒక ఐక్య వ్యూహం అయితే లేదు, ఎవరితో వచ్చినట్టు వాళ్ళు స్పందిస్తున్నారు. కవిత చేసిన మరో ఆరోపణ